ఉద్యోగం చేసే మహిళలకి పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ నెలసరి సెలవులు ఇవ్వాలా వద్దా? దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఈరోజు ఎస్సర్ మనకు తెలుసు, ఎలక్ట్రానిక్స్ రంగంలో చాలా పెద్ద సంస్థ ఎస్సర్ ఇండియా వాళ్ళు ఎవ్రీ మంత్ ప్రతి నెల ఒకరోజు పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ అనౌన్స్ చేశారు మహిళల కోసం. ఎల్ఎన్టీ వాళ్ళు కూడా మహిళా దినోత్సవం మార్చ్ 8 సందర్భంగా వాళ్ళ ఎంప్లాయీస్కి పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ డిక్లేర్ చేశారనమాట. ఎవ్రీ మంత్ ఒకరోజు పెయిడ్ లీవ్. సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక మోడల్ పాలసీ తయారు చేయమని చెప్పి సూచించింది. ఓ పక్క అంటే ఈ లీవ్ వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఉండకుండా, అదేవిధంగా మహిళలకి కాస్త సాంత్వన కలిగిస్తూ ఒక బ్యాలెన్స్గా ఒక పాలసీ చేయమని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. గత సంవత్సరం స్విగ్గీ, జొమాటో వీళ్ళు కూడా మహిళలకి పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ అలౌ చేశారు. అంతేకాదు కొన్ని రాష్ట్రాలు, ప్రత్యేకంగా ఒడిశా లాంటి రాష్ట్రాలు స్టేట్ గవర్నమెంట్లో అక్కడున్న ప్రైవేట్ సెక్టర్లో కూడా ఖచ్చితంగా ఒకరోజు పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ అలౌ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తుందన్నమాట. అదే దిశగా బీహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాలు సైతం నెలసరి సెలవుల విషయంలో ఒక పాలసీని అమలు చేస్తున్నాయి అన్నమాట. మహిళలకి నెలసరి సెలవుల అంశం మీద ప్రత్యేకమైన పాలసీ అమలు చేస్తున్నాయి. రకరకాల కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఇప్పుడు ఈ మెన్స్ట్రువల్ లీవ్ మీద దృష్టి పెడుతున్నాయి అన్నమాట.